డెమోక్రసీ విల్ నెవర్ వర్క్ ఇన్ ఇండియా. అదేంటి ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం గదా! అలాంటప్పుడు డెమోక్రసీ వర్క్ అవ్వకపోవడం ఏంటి? ఇది నేనొక్కడినే అన్నది కాదు. మన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయిన అంబేద్కర్ గారు అండ్ ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అయిన సాక్రటిస్ వీళ్ళిద్దరూ డెమోక్రసీని క్రిటిసైజ్ చేస్తూ ఇలా అన్నారు. Democracy will not work. For the simple reason we have got a social structure which is totally incompatible with parliamentarism. సాక్రటిస్ అనే అతను ఒక గ్రీక్ ఫిలాసఫర్. అతనెప్పుడో 400 బీసీలోనే డెమోక్రసీని క్రిటిసైజ్ చేస్తూ ఒక 4 పాయింట్స్‌తో మాట్లాడారు. అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం. 1. గివింగ్ వోట్ రైట్ టు అన్‌స్కిల్డ్ పర్సన్ ఈస్ డేంజరస్. సాక్రటిస్ ప్రకారం ఓట్ వేయడం అనేది ఒక స్కిల్. అది అన్‌స్కిల్డ్ పర్సన్ గనక ఇస్తే అది ఎలా డేంజరస్ అనేది నెక్స్ట్ పాయింట్స్‌లో తను చెప్పారు. సెకండ్ పాయింట్ పీపుల్ ఓట్ ఫర్ పర్సనల్ బెనిఫిట్స్ రాదర్ దాన్ ద వెల్‌ఫేర్ ఆఫ్ సొసైటీ. జనాలనేవాళ్ళు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ చూసుకొని ఓటేస్తారు. అంటే నాకేంటి అనేటట్టు. రాదర్ దాన్ వెల్‌ఫేర్ ఆఫ్ ద సొసైటీ. థర్డ్ పాయింట్ ఏంటంటే పీపుల్ కమ్ టు పవర్ బై మ్యానిప్యులేటింగ్ ది ఎమోషన్స్. ఎవరైతే మెజారిటీ వాళ్ళుంటారో వాళ్ళ యొక్క ఎమోషన్స్ గ్రాబ్ చేసి పవర్‌లోకి రావడానికి ట్రై చేస్తారు. ఫైనల్లీ ఫోర్త్ పాయింట్ మెజారిటీ రూల్ సప్రెస్ ది మైనారిటీ. ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్‌లో ఒక 100 మెంబర్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అయితే అక్కడ ఒక బోట్ ఉంది. ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళడానికి వాళ్ళకొక కెప్టెన్ కావాలి. అయితే వాళ్ళు ఒక కెప్టెన్ కింద ఎంచుకోవడానికి ఎవరైతే 100 మెంబర్స్ ఉన్నారో అందులోంచి ఒక 5 మెంబర్స్ వచ్చి నేను మీ కెప్టెన్ కింద ఉంటాను అని చెప్పి బయటకొచ్చారు. ఇప్పుడు డెమోక్రసీ కింద మిగిలిన 95 మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కెప్టెన్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవాలి. బట్టి ఇప్పుడు సాక్రటీస్ చెప్పినట్టు ఒకవేళ పీపుల్ అనేవాళ్ళు గనక స్కిల్డ్ అయ్యి ఉండుంటే వాళ్ళు ముందేం జూస్తారు? వాళ్ళకి నిజంగా షిప్ నడపటం వచ్చా? ప్రీవియస్‌గా ఎప్పుడైనా షిప్ నడిపారా? వాళ్ళకి దారి తెలుసా? సేఫ్‌గా తీసుకెళ్ళగలరా? ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క కెప్టెన్‌ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఒకవేళ సాక్రటీస్ చెప్పినట్టు మిగతా 95 మెంబర్స్‌లో ఎక్కువ మంది అన్‌స్కిల్డ్ వాళ్ళయ్యుండుంటే పర్సనల్ బెనిఫిట్స్ చూసుకొని వాళ్ళ యొక్క కెప్టెన్‌ని చూజ్ చేయడానికి చూస్తారు. అప్పుడు ఆ 5 మెంబర్స్ ఏం చేస్తారంటే ఫ్రీబీస్ ఇస్తారు. లైక్ విండో సీట్ ఇస్తాము, ఫ్రీ ఫుడ్ ఇస్తాము, ఇలా అని చెప్పి హామీలిస్తారు. అప్పుడు ఇవి ఎక్కువ మంది గనక అన్‌స్కిల్డ్ వాళ్ళై ఉంటే, వాళ్ళు పర్సనల్ బెనిఫిట్స్ చూజ్ చేసుకొని కెప్టెన్‌ని చూజ్ చేసుకుంటారు గానీ, అతనికి నిజంగా షిప్ నడపటం వచ్చా? దారి తెలుసా? ఇవేమి పట్టించుకోరు. ఫోర్త్ పాయింట్ ప్రకారం అయితే మెజారిటీ వాళ్ళు గనక ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తే, మైనారిటీ వాళ్ళకి ఇంకా అది నష్టమే. ఒకవేళ అతనికి నిజంగా షిప్ వచ్చినా రాకపోయినా మైనారిటీ అనే వాళ్ళకి వాళ్ళ యొక్క చూజ్ చేసుకునే రైట్ వాళ్ళకుండదు. అందుకనే సాక్రటీస్ అనే అతను ఎప్పుడో 400 బీసీలోనే ఈ 4 పాయింట్స్‌తో డెమోక్రసీని క్రిటిసైజ్ చేశారు. అండ్ అంబేద్కర్ గారైతే డెమోక్రసీ గురించి ఈ విధంగా అన్నారు. Dr. Ambedkar, do you think democracy is going to work in India? No. Except for formal sense, if you want. Well, the elections are very important. No. Elections are important provided they produce really good men. Not very important because we're allowed to change the government. I mean, it's better to change peaceable war than change. Yeah, but who has the idea? You see, that voting means change of government. Nobody has. People have no consciousness. And our electoral system, you see, is a system which never allows the man to choose the candidate. Not for instance, the Congress went and say, vote for B. Yes. Is it? Yes. No. The man never cared who represented the Bulla. There was a banker who represented the Bulla. Or a very educated man who represented the Bulla. He voted for the Bulla. And democracy will not work. For the simple reason, we have got a social structure which is totally incompatible with parliamentarism. కాబట్టి డెమోక్రసీ వర్క్ అవ్వట్లేదు అన్నాం కదా అని చెప్పి, డెమోక్రసీకి బదులుగా ఏ డిక్టేటర్‌షిప్పో, ప్లూటోక్రసీయో, థియోక్రసీయో ఇలాంటి వేరే ఏదైనా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కరెక్టా అంటే కాదు. డెమోక్రసీయే మనకున్న బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. బట్ డెమోక్రసీ యొక్క ఫుల్ పొటెన్షియల్ ఉండాలంటే పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద బేసిక్స్. పీపుల్ షుడ్ బి స్కిల్డ్. అప్పుడే రియల్ డెమోక్రసీ అనేది ఉంటుంది. సో, దానికోసం మీరేదో చేయక్కర్లే. ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. డైలీ ఏదో ఒక వీడియో నేను ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. సో, థాంక్ యూ. జై హింద్.